అసలు నేను మ్యారేజ్ ముందు వంకాయ తినేదాన్నే కాదు. ఎందుకంటే నాకు స్కిన్ ఎలర్జీ అయితదేమో అని చెప్పేసి నేను తినేదాన్ని కాదు. మా చిన్న పాప ఎప్పుడైతే నా కడుపులో పడిందో అప్పుడు నేను వంకాయ తినడం అయితే స్టార్ట్ చేశాను. ఎందుకంటే అప్పుడు క్రేవింగ్స్ ఎక్కువ అయిపోయినాయన్నమాట. ఈ వంకాయ రెసిపీ ఇప్పుడు నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఏమో ఇలా తినాలనిపించింది నాకు ఈరోజు. అందుకే పొడి వంకాయల్ని 4 పార్ట్స్‌గా చీల్చుకొని దానికి కొంచెం మసాలా యాడ్ చేసుకుంటున్నాను. దానికి కావాల్సింది ఆయిల్, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, ఇంకా కొంచెం గరం మసాలా. ఈ మసాలా మొత్తం మంచిగా అప్లై చేసుకున్నాక ఇలాగ ఆయిల్‌లో ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. అండ్ కొంచెం గిన్నెలో మసాలా ఉంటే ఆ మసాలా కూడా కొంచెం వాటర్ వేసి కలిపేసి ఆ వాటర్ కూడా అందులో పోసేసాను. అలాగా అవి ఒక 15-20 మినిట్స్ మగ్గనిచ్చాను. అండ్ తర్వాత కర్రీ మొత్తం మగ్గినాక కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకో. అండ్ ఇది మనం రైస్కి కానీ చపాతీ కానీ తింటే చాలా బాగుంటుంది. అండ్ చపాతీలో అయితే ఇంకా బాగుంటుంది. కాకపోతే నేను చపాతీ చేసుకోలే ఈరోజు. అందుకే